அருண கிரண ஒளி ஒளிருமையினை விடே அரகர சரவண பவனோ. हाय हेलो केम छो कंबगड़िसा सत श्री अकाल वनक्कम आदाब नमस्कार and my dear friends, hi to everybody. And today we are about 14 kilometers from Coimbatore railway station in a place called Marudamalai. And ee roju manam Coimbatore nunchi 14 kilometers దూరంలో ఉన్న మిత్రులారా. అండ్ ఈ ప్రదేశం పేరు మరుదమలై. అండ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఇది. కొలువై ఉన్న ఈ కొండలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు. అండ్ చక్కటి దర్శనం చేసుకొని మనం మన జీవితాన్ని చరితార్థం చేసుకుందాము మిత్రులారా. అండ్ పెద్దలు అండ్ మీరందరూ కూడా నాతో పాటు ఇక్కడికి రావాలి, వచ్చి దర్శనాన్ని చేసుకోవాలని. అండ్ ఇక్కడికి మనం కోయంబత్తూరు రావాలంటే చాలా ట్రైన్స్ ఉన్నాయి, మరియు ఫ్లైట్ కూడా ఉంది, అండ్ బస్ సౌకర్యం చాలా ఉంది. అండ్ విజయవాడ నుండి రావచ్చు, డైరెక్ట్ హైదరాబాద్ నుండి శబరి ఎక్స్ప్రెస్ ఉంది మిత్రులారా. సో ఇక్కడ ఈ సుందరమైన అడవులలో ఉన్న ఈ కొండలు చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి అండ్ చక్కగా ఉన్నాయి. పచ్చదనం మీరు చూడొచ్చు చుట్టూ కూడా, గుడి చుట్టూ. అండ్ ఇది వచ్చేసి మన అడవి ప్రాంతంలో ఉంది. కింద నుండి బస్ ప్రయాణం కూడా రావచ్చు, 10 రూపాయల టికెట్తోని మనం అండ్ చాలా బాగా దర్శనం చేసుకుందాము. అండ్ నాతో పాటు రండి, వీరందరితో పాటు వెళ్దాం, దర్శనం చేసుకుందాం. కోయంబత్తూరు వద్ద మరుదమలై మురుగన్ ఆలయం మురుగ భగవానుని 8 ప్రసిద్ధి ఆలయాలలో ఒకటి. అంటే 8 ఆలయాలు ఇవే మిత్రులారా. పళని మురుగన్ మందిరము, తిరుచెందూర్ మురుగ మందిరము, స్వామిమలై పళముదిరి చోలై మురుగ మందిరము, మరుదమలై అంటే ఈ మందిరమే, తిరుపురాన్ కుండ్రం, కుండ్రకుడి ముగుర ఆలయం, వడపళని మురుగ ఆలయము. ఈ 8 చాలా ప్రసిద్ధి చెందిన ఆలయాలు. ఇక బస్సు మార్గం ఇక్కడ ఉంది, మీరు చూసిందే. కేవలం 10 రూపాయలు మాత్రమే టికెట్. 5 నిమిషాలలో పై గుడికి చేరుకోవచ్చు. ఇక మెట్ల మార్గం 837 837 మెట్లు కలిగి ఉన్నాయి. ఎంతో ఆహ్లాదకరమైన ఖాళీ బాట అంటే మెట్ల మార్గం ద్వారా సుమారు కేవలం 30 నుండి 45 నిమిషాలలో పై గుడికి చేరుకోవచ్చు. ఆలయం పాదాల నుండి అంటే క్రింద నుండి రోప్ కారును కూడా నడిపించాలని యోచిస్తున్నారు. ఇటీవలి సంవత్సరాలలో ఈ కొండ సమీపంలో అనేక నేచర్ క్యూర్ క్లినిక్లు వచ్చాయి. ఇక్కడికి ఎలా చేరుకోవచ్చు? సెంట్రల్ బస్ స్టాండ్ సిటీ సెంట్రల్ 13 కిలోమీటర్ల దూరంలో అంటే కోయంబత్తూరు నుండి మరుదమలై పుణ్యక్షేత్రానికి ఉంది. ఇక కోయంబత్తూరుకి విమాన మార్గము అన్ని మేజర్ సిటీస్ నుండి కలవు. రైలు మార్గానికి అసలు కొరతే లేదు. హైదరాబాద్ నుండి శబరి ఎక్స్ప్రెస్ మంచి ఆప్షన్, లేదా విజయవాడ నుండి చాలా ట్రైన్స్ కలవు. హైదరాబాద్ నుండి రైలు జర్నీ సుమారు 23 గంటలు, విజయవాడ నుండి 15-16 గంటలు పడుతుంది. కోయంబత్తూరు రైల్వే స్టేషన్ నుండి సుమారు 14 కిలోమీటర్లు. మరుదమలై చేరుకోవడానికి ట్యాక్సీలు మరియు ఆటో రిక్షాలు చాలా ఉన్నాయి. అండ్ వీటితో పాటు లోకల్ బస్సులు ఉన్నట్టు మీకు తెలుసు. ఆటో ఛార్జీ 300 నుండి 400 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. క్యాబ్ అంటే కారు మాత్రం 800 రూపాయల నుండి 1000 రూపాయల వరకు వన్ సైడ్లో ఉంటుంది. కావాలంటే మీరు అప్ అండ్ డౌన్ కూడా మాట్లాడుకోవచ్చు.
ఈ దేవాలయం ఏ పర్యాటకులకైనా తప్పక చూడదగినది. అద్భుతమైన శిల్పకళలతో, అద్భుతమైన సుందరమైన నేపథ్యంతో ఉంది. చరిత్ర మరియు ప్రకృతి అందాలను తిలకించవచ్చు ఇక్కడ. 12వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ఆలయం ప్రాంతం అంతటా కొండలపై ఉన్న అనేక మురుగన్ ఆలయాలలో ఒకటి. దీనిని అంటే మరుదమలై ఆలయాన్ని మురుగ భగవానుని ఏజం పడైవీడు 7వ పవిత్ర నివాసం అని పిలుస్తారు. ఇది కోయంబత్తూరు పశ్చిమాన మరుదమలై కొండలపై ఉంది మిత్రులారా. మురుగ భగవానుని తెలుగులో ఏమంటారో మీకు తెలుసు కదా, అంటే మన సుబ్రహ్మణ్య స్వామిగా పిలుస్తారు. కోయంబత్తూరు నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉత్కంఠభరితమైన పశ్చిమ కనుమలలో కొలువై ఉన్న మందిరం ఇది. கம்பலைகள் பல துன்பம் அணுகாத வழி காத்தலின் கடமையா முனிகும்பன் அருணகிரி நக்கீரனுக்கு அருளும் நற்புதல்வனே பரமனுக்கு மூலாத்திரம் பொருள் உரைத்த சத்குரவனே ఈ ఆలయానికి సంబంధించి అనేక కథలు మరియు పురాణాలు ఉన్నాయి. రోజు ఆలయంలో మురుగన్ బంగారు మరియు వెండితో కప్పబడిన విగ్రహాన్ని గర్వంగా ప్రదర్శిస్తూ మరియు అర్ధజామ పూజ సమయంలో దేవుడు ధోతి ధరించి దండపాణి రూపంలో కనిపిస్తారు. మీరు పంబట్టి సిద్ధార్ క్షేత్రాన్ని కూడా సందర్శించుకోవచ్చు మిత్రులారా, మరియు పాము రూపంలో ఉన్న దేవతలను చూడొచ్చు ఇక్కడ. ఆలయం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తెరిచి ఉంటుంది మరియు సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ పుణ్యక్షేత్రం యొక్క గొప్ప సంస్కృతిని మరియు చరిత్రలో మునిగిపోయే అవకాశాన్ని తప్పక మనము పొందవచ్చు ఇక్కడ. பெருமாளே நீ அருளல் வேண்டும் வெற்றிவேல் முருகனுக்கு அரோகரம், வீரவேல் முருகனுக்கு அரோகரம், ஞானதண்டாயுதபாணிக்கு அரோகரம், மருதாச்சலமூர்த்திக்கு அரோகரா. சிற்றம்பலம். அசுரர்கள் குலம் முழுதும் அடிய உயர் அமர சிறையை விட எழில் மீறும் அருணகிரண ஒளி ஒளிரும் மயிலை விட அரகர சரவண பவனோல அரகர. ఇది పురాతన దేవాలయము. తిరుమురుగన్ పుండి దేవాలయములో శాసనాలతో ఈ ఆలయానికి సంబంధించిన ప్రస్తావనలు ఉన్నాయి. తిరుమురుగన్ పుండి ఆలయం తిరుమురుగన్ పుండి నగరం నడిబొడ్డున ఉంది కాబట్టి మరుదమలై ఆలయం 1200 సంవత్సరాల కంటే పురాతనమైనదనని ఇక్కడ వారు చెప్తూ ఉంటారు. మురుగన్ ఆలయానికి సమీపంలో ఉన్న పంబట్టి సిత్తార్ కురై అనే మందిరం ఉంది. పురాణాల ప్రకారము పంబట్టి సిత్తర్ అనే పిలువబడే ఒక సిద్ధార్ అంటే సిద్ధాంతి ఇక్కడ మరుదమలైలో నివసించాడని పురాణాలు చెబుతున్నాయి. 18 మంది సిద్ధార్థులలో పంబట్టి సిత్తార్ ప్రముఖుడు. పంబట్టి సిత్తార్ అనే పేరు అతని పేరులో పాము మనోహరంతో సంబంధం కలిగి ఉందని సూచిస్తుంది. తమిళనాడులోని సిత్తార్ ఆచారం ప్రకారము అతను కూడా మానవజాతి ప్రయోజనాల కోసం మొక్కల ఔషధ విలువలు మరియు అనువర్తనాలపై
విస్తృతంగా వ్రాశాడు. ఈ ఆలయం తమిళనాడు ప్రభుత్వ మతపరమైన దేవాలయ శాఖ ఆధీనంలో ఉంది. ఇది హిందువులకు మాత్రమే అనుమతించే ఆలయం. ఈ ఆలయం మరుదమలై సుమారుగా వృక్ష సంపద అని పిలుస్తూ ఉంటారు. అందుకే ఈ కొండపై దాని పేరుకు తగినట్లుగా ఈ కొండల్లో ఔషధ విలువలు కలిగిన అనేక మూలికలు ఉన్నాయని పురాణాల ప్రకారం తెలుస్తోంది. ఈ కొండ యొక్క నిర్దిష్ట తెగ గిరిజన తమిళ ప్రజలకు కూడా ఇది నివాసంగా ఉంది. అంటే ఇచ్చట గిరిజనులు కూడా చాలామంది ఉన్నారు. ఈ దేవాలయం ఇటీవలి సంవత్సరములలో పునరుద్ధరించబడింది మరియు స్థానిక వ్యాపార సంఘం ఈ చర్యకు మద్దతునిస్తోంది. விளையாடு முகமுன்று ஈசருடன் ஞான மொழி பேசு முகமுன்று கூறுமடியார்கள் வினை தீர்க்கும் முகமுன்று குந்துருவவேல் வாங்கி நின்ற முகமுன்று மாறுபடு சூரனை வதைத்த முகமுன்று பள்ளியை மனம் உணர வந்த முகமுன்று ஆறு முகமான பொருளியருளல் வேண்டும். ఈ కొండపై సంధ్యా సమయాలలో కొండల నుండి దూరంగా నిలబడి ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తుండగా మెరుస్తున్న ప్రకాశం వైపు చూస్తూ ఉండడం కంటికి వైవిధ్య భరితమైన విందు అని చెప్పడంలో చాలా ఆనందంగా ఉంది నాకు. కొండపైన వివాహ వేడుకల కోసం ఒక కళ్యాణ మండపం కూడా ఉంది మిత్రులారా. మరియు పాదాల వద్ద మధురం అని పిలువబడే ఒక విశ్రాంతి గృహం ఉంది. ఇందులో బస మరియు పూజ కోసం అద్భుతమైన సౌకర్యాలు అందించబడిన 12 గదులు ఉన్నాయి. అంటే అకామిడేషన్ కోసం 12 రూమ్స్ ఉన్నాయని చెప్తున్నాను. వసతి కోసం ఇక్కడే ఆలయ ఆఫీస్ కూడా పక్కనే ఉంది. వసతి కావలసిన వాళ్ళు ఈ ఆఫీస్ను సంప్రదించవచ్చు. రూము వేళ 100 రూపాయలు మాత్రమే ఉంటుందని తెలిసింది. మరుదమలై పుణ్యక్షేత్రం కింద అనేక హోటల్స్ కూడా ఉన్నాయి. అంటే ప్రైవేట్ హోటల్స్ కూడా ఉన్నాయి. ఉండాలనుకుంటే అక్కడ కూడా ఉండొచ్చు. 500 రూపాయల నుండి 2000 రూపాయల వరకు 1 కిలోమీటర్ దూరంలో కూడా ఈ హోటల్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. మనం రావచ్చు. అనేక ధర్మశాలలు కూడా ఉన్నట్టు తెలిసింది నాకు. అండ్ మిత్రులారా, ఇక్కడ ఉచిత భోజన సదుపాయం కూడా ఉంది. చాలా నీట్గా హైజీన్గా మెయింటైన్ చేయబడుతున్న ఈ భోజన సౌకర్యము దేవాదాయ వాళ్ళు మన కోసం చాలా ఉచితంగా మరియు టోకన్ రూపంలో భోజనం పెడతారు. అంటే ఇదే ప్రసాదము మరియు భోజనం అని చెప్పవచ్చు. అండ్ చాలా బాగుంది. మేము తిన్నాము.
మంచి అన్నం మరియు పప్పుచారు, దాంతోపాటు ఫ్రై కూర కూడా పెట్టారు. అంటే వంకాయ కూర తిన్నాం మేము ఇక్కడ. ఆ మురుగ భగవానుని పవిత్రమైన దర్శనము చేసుకొని ఇక మనము మెట్ల మార్గము ద్వారా కిందికి వెళదాము. ఇది మరీ ఎక్కువే ఉండదు, అంటే కిందికంటే బస్సు మార్గం దగ్గరికి వెళ్దాము. మళ్ళీ 10 రూపాయలు ఇచ్చి బస్సు నుండి కిందికి చేరుకుందాము. ఈ మెట్ల మార్గంలోనే ప్రసాదాలు అమ్ముతూ ఉంటారు. 10 రూపాయలకు వడ కానీ, పులిహోర కానీ, అరిసె కానీ లభ్యమవుతుంది. ఈ దారిలోనే భోజనశాల కూడా ఉంది. మీరు చూశారనుకుంటా, మనం భోజనం చేశాము. ఎంతో నీట్ హైజీన్ భోజనం చేయడం మీరు ఆలకించారనుకుంటా. రండి, బస్ మార్గం వైపు వెళదాము కిందికి. మరుదమలైని మరుందుమలై అని కూడా పిలుస్తారట. అంతేకాక ఇది ఔషధ గుణాలు కలిగి ఉండడం వలన మరియు పొదలతో నిండి ఉండడం వలన మరుదమలై ఔషధాల పర్వతం అని పేరు వచ్చిందని పురాణాల ద్వారా తెలుస్తుంది. దీనిని పేరూరు పురాణంలో మరుద మల్వరాయ్, మరుదవరాయ్, మరుద వేర్పు, మరుద కుండరూరు, మరుద ఒంగోలు, కమర్పిరుంగు, మరుదాచలం, వేల్వారై అని కూడా ఎన్నో పేర్లు ఉన్నట్టుగా పురాణాల ద్వారా మనకి ఇక్కడ పెద్దలు చెబుతూ ఉంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మురుగన్ మరియు కుమారస్వామి అని మన హిందూ మతాలలో పిలువబడే ఈ భగవంతుడు ఇక్కడ కొలువై ఉండడం, మనం దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. అండ్ ఈ వెస్టర్న్ ఘాట్స్లో కొలువై ఉన్న ఈ హిల్లాక్ టెంపుల్, ఏదైతే కొండపై ఉన్న ఈ గుడి మనం చూసి చాలా ఆనందం పొందాము అని చెప్పడానికి నాకు చాలా ఆనందంగా ఉంది మిత్రులారా. అండ్ దెన్ ఇది వచ్చేసి ఇది ఔషధానికి మూలమైన కొండలు ఇవి. ఈ అడవిలో ఔషధాలు కూడా చాలా బాగా, అంటే మెడిసిన్, అంటే హర్బ్స్ ద్వారా ఈ మెడిసిన్ ఉంటుంది అని తెలుస్తుంది. అండ్ పురాణాల ద్వారా మనకు తెలిసింది ఏంటంటే ఈ మురుగన్ ఏదైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారో ఇది అతనిది 7వ ఇల్లు అని తెలిసింది. దిస్ ఇస్ ద 7th హౌస్ ఫర్ మురుగన్ యాజ్ పర్ ద హిందూ మైథాలజీ, మై డియర్ ఫ్రెండ్స్. అండ్ ఈ దర్శనాన్ని చేసుకొని ఇప్పుడు మనం వేరే ఎపిసోడ్లోకి లేదా వేరే వీడియోలోకి, ఈ దర్శనాన్ని చేసుకొని మనం వేరే వీడియోలోకి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. అండ్ అప్పటి వరకు గుడ్ బాయ్. అండ్ మీరు చాలా బాగా ఎంజాయ్ చేశారని నేను భావిస్తున్నాను. అండ్ మీరు కూడా రండి. అండ్ తమిళనాడులో ఉన్న ఈ గుళ్ళను చాలా బాగా చూస్తామని, ఈ తమిళనాడు గుళ్ళు మనకు చాలా ఆనందాన్ని కలిగిస్తాయని కూడా నేను భావిస్తున్నాను మిత్రులారా. సో బాయ్, సీ యూ, గుడ్ బాయ్.